హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి మీ అందరి కోసం పల్లె మొగుడు వద్దు పట్నం మగాడు మొద్దు పార్ట్ 33తో మీ ముందుకు వచ్చేసాం. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. థ్యాంక్ యూ. లెట్స్ వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. నేను చెప్పేది జాగ్రత్తగా విను మేఘన. ఈ వయసులో అలాగే అనిపిస్తుంది. మీ అమ్మ నాన్న ఏమి చేయలేరు. నువ్వు ప్రెగ్నెంట్వి కాకముందే నీకు ఇంకో పెళ్లి జరిగితే బాగుంటుంది అనిపిస్తుంది. నేను ధీరుని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనక్క. చెప్తే వినిపించట్లేదా మేఘు? అతను నేను పెళ్లి చేసుకోడు. అంత డబ్బున్న వాళ్ళు ఇలాంటివి చెయ్యరు. ఆడపిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటారు. ధీరు వెళ్ళిపోతే నువ్వు తట్టుకోలేవు మేఘు. వాళ్ళకి అంత ఎమోషన్స్ ఉండవు. విడిచిపెట్టి ఇంకొకరితో లైఫ్ కంటిన్యూ చేస్తారు. నువ్వే చెప్తున్నావుగా వాళ్ళమ్మకి నాన్నకి ఇష్టం లేదని. ఇప్పుడు అలాగే అంటాడు. తర్వాత వాళ్ళు చెప్పిందే వింటాడు. నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అతడు హ్యాపీగా ఉంటాడు. నువ్వెందుకు ఇలా బాధపడుతూ తన కోసం ఉండిపోవాలి? లేదు, నేను అలా జరగనివ్వను. ఖచ్చితంగా నీకు పెళ్లి చేస్తాను. అనిత, ఏం చెప్తానవే? మేఘనా, ఏడవకు. అత్తమ్మ వస్తుంది. ఈ విషయం ఎవరికి చెప్పను. ఇప్పుడు బాధపడితే ఏం పర్లేదు, తక్కువే ఉంటుంది. ధీరజ్కి ఇంకా ఇంకా దగ్గరయ్యాక బాధపడితే నువ్వు తట్టుకోలేవు మేఘు. నీకెప్పుడు బాధగా అనిపిస్తే అప్పుడు ఏడువు. కానీ ధీరజ్ని మర్చిపోవడానికి ట్రై చేయి. నేను ఇంతకుముందు కొంచెం ధీరజ్ అంటే పాజిటివ్గానే ఉండేదాన్ని. అందుకే ఆ రోజు ధీరజ్కి చెప్పాను రమేష్ ఇలా అనుకుంటున్నాడని. నేనే ఆశ్చర్యపోయాను. రాత్రంతా నాకే నిద్ర పట్టలేదు. మా నిన్ను ఇష్టపడుతున్న వాడికైనా ఇలా పడుతుంది నిద్ర? హాయిగా పడుకోనున్నాడు. ఎన్నిసార్లు పిలిచావు ధీరజ్ ధీరజ్ అని? అరవింద్ ఏమనుకుంటాడో అని కూడా పట్టించుకోకుండా పైనకు వెళ్ళి చూసొచ్చాను. నీ గురించి ఇంటి ముందటే ఉన్నాను. అతనికి ఏం అడ్డొచ్చిందని అక్కడే ఉండిపోయాడు. నీకోసం రాకుండా. ఆలోచించుకో. నీ జీవితం నీపైనే ఆధారపడి ఉంటుంది. నీకే సహాయం కావాలన్నా నేను చేస్తాను. ఎటువైంది ఇది? అత్తమ్మ, పడుకో మేఘనా. ధీరజ్ ధీరజ్ లేకుండా నేను ఉండలేను. ధీరజ్ ఒక్క పూట కనిపించకపోతేనే చచ్చిపోవాలనిపిస్తుంది. చాలా బాధగా ఉంటుంది. అలాంటిది నేను ధీరజ్ని వదిలి ఎలా వెళ్ళగలను? ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలా? అసలు ఆ ఊహే నాకు వద్దు. నాకు తెలుసక్క, నేను అన్నింటికి రెడీగానే ఉన్నాను. ఒకవేళ ధీరజ్ వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి అని కూడా ఆలోచించాను. నాకు చాలక్క. ధీరజ్ నాతో గడిపిన ఆ కొద్ది సమయం కూడా నాకు చాలు. జీవితాంతం అది గుర్తు చేసుకుంటూ ఉండిపోతాను. ధీరు సంతోషంగా ఉంటే చాలు. నాకు ఇంకేది అవసరం లేదు. నా జీవితంలో చేద జ్ఞాపకం అనేది లేకుండా చేశాడు ధీరు. మధురమైన క్షణాలు నాకు అందించాడు. అతని ఇష్టం. వాళ్ళ అమ్మ నాన్న చెప్పినట్టే పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండని. ధీరజ్ నాకు ముందే తెలుసు. అతని నేను ముందు నుంచే ఇష్టపడ్డాను. కానీ తెలుసు కదా నా పరిస్థితి. ఆకాశానికి నిచ్చెన వేయొద్దని ఊరుకున్నాను. అంత గొప్ప వాళ్ళు నన్నెందుకు ఇష్టపడతారు? ధీరజ్, నువ్వు వెళ్ళిపో. వేరే పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు. ఎప్పుడు నాతోనే ఉంటానన్నా. నన్ను తీసుకెళ్ళమని ఎంత బ్రతిమలాడుకున్నాను. వాడి దగ్గర ఉంచేసి వెళ్ళిపోయావు. వాడిని చూస్తేనే భయం వేస్తుంది. అతని దగ్గర ఉండను ధీరు అని కూడా చెప్పాను. ఒక్క ఫోన్ చేయి చాలు మేఘు. లేకపోతే గట్టిగా అరిస్తే వస్తానన్నావు కదా. రాత్రంతా ఎంత అరిచాను. ధీరు ధీరు అని కూడా పిలిచాను కదా ధీరు. నీకు వినిపించలేదా? వాడు నా బట్టలు ఇప్పేయమని మీదికి వచ్చాడు ధీరు. నా పరిస్థితి
పర్లేదు, నువ్వు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు. నేను అమ్మ వాళ్ళతో వెళ్ళిపోతాను. నీ జ్ఞాపకాలతో జీవితాంతం బ్రతికిస్తాను. ఒకవేళ నీ బిడ్డ నా కడుపులో పెరిగితే అలాగే పెంచుకుంటాను. నీ జ్ఞాపకాలతో బ్రతికేస్తాను తీరు. నా గురించి ఆలోచించకు, నువ్వు సంతోషంగా ఉండు. ఎటువైనవే? ఇక రావా ఎంత పిలిచినా? తిన్నావా అత్తమ్మ? తినలే ఇంకా. ఏం కూర అంటున్నావే? నేను ఇవాళనే ఏం వండినావని అడుగుతానా, నిన్న మొన్న కాదు. ఏలో కర్లున్నావే? ఇవాళ టమాటా పప్పు, ఆలుగడ్డ చేసిన. పప్పు నేను కూడా మా చేసిన. ఆలుగడ్డ ఇంత పెట్టి రాదే, మొన్న వస్తే పెట్టిస్తా అనుకున్నా. రాలే, పెట్టి నాకే. తెస్తా, కూర్చో. ఆనే ఆడు ఎటువైంటే మున్నగాడు కనబడతలేడు. షాపు కూడా మూసేస్తున్నది. ఏదో పక్కూరికి పోతా అని చెప్పిండు. నాకైతే ఒక్క ముక్క చెప్పాడు పోరాడు. నువ్వన్నా చెప్తేంది, ఆడు చెప్పినప్పుడు ఏమన్నా సీరియల్ బీరలు కొనేటి ఉంటే ఆయనకి చెప్తే తెస్తాడు కదా. నాకు కూడా చెప్పలే. ఇంతకుముందు ఏదో పని మీద నేను ఫోన్ చేస్తే అప్పుడు చెప్తున్నాడు. అమ్మకు కూడా చెప్పమంటే చెప్తున్నా. అది చెప్పినావా నేను? నాకు ఇగో ఇప్పుడే చెప్పుదామన్నట్టు వస్తున్నా, నువ్వు వచ్చినావు. అవునుగా రమేష్ ఏమో అంటాడేమి, ఏందో పూజ చేస్తానని చెప్పినావట. ఆ కొడుకేమో నీకు మంచి లేదనబట్టే, దీనికి మంచి లేకపోతే ఏం పూజ చేస్తానని నేను అనుకుంటానా. నాకేమైంది వద్దమ్మా, ఏం కాలే. నిన్న రాత్రి కొంచెం వేడైంది ఒళ్ళు గంతే. అయ్యా దానికేనా ఆడు నువ్వు నా పెండ్లంతో మాట్లాడకని చెప్తాడు. మరి ఇది నా మీద ఏమెక్కిచ్చిందా అని నేను అనుకుంటే. పక్కకే ఉంటావు, రోజు మాట్లాడతావు, రోజు వస్తావు, మళ్ళా నా మీద అనుమానం కదా నీకెప్పుడు. నా కొడుకు కన్న తల్లి నీ నా పెండ్లంతో మాట్లాడకు అంటే ఎట్లుంటది? కూరగా ఉన్నద్దా ఇప్పుడు? తేప ఇల్లంతా ఇలా ఉందేంటి? సామాన్లన్నీ చిందర వందరగా పడేశారు. నేను అనితక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలని కోపంతో ఇలా చేశాడా? ఫోన్ ఇక్కడ పెట్టాను. ఫోన్ ఇక్కడ కనిపించట్లేదు. అతను తీసుకెళ్ళిపోయాడా? నా చైన్ కూడా లేదు. దొంగలు పడ్డారా? లేదు, ఇతనే. నిన్ను అడిగాడు రాత్రి చైన్ ఎక్కడుందని. నా ఫోన్ కూడా తీసుకెళ్ళిపోయినట్టున్నాడు. ధీరు ఫోన్ చేస్తే ఎలా? అతను ఒకవేళ చూస్తే, తెలిస్తే తెలియని. నేను ఇక్కడ ఉండనుగా, అమ్మ వాళ్ళతో వెళ్ళిపోతాను. ఎక్కడ పెట్టాడు నా ఫోన్? ఆకలి అవుతుంది కానీ బువ్వేసుకురాయే. అయ్యో, ఉడికేదాకా ఆగు బావా, కోడి కూర అవుతుంది. నువ్వు నాకు కోడి కూర అండి పెట్టుడు విచిత్రం ఉన్నది. ఇక బంగారు గొలుసు ఎత్తివి గాయంత మండనా? మరి నీ పెళ్ళానికి తెలిసి కొట్లాట పెడితే ఏం చెప్తావు? దాన్ని చంపే పారెత్తా. వారం 10 రోజుల దాకా అటుకి పోను. నేనే పోయి దొంగ ముండా ఏడబెట్టినవే గోల్స్ అని చంపుతా దాన్ని. దెబ్బలు కొడితే కొట్టు గాని గాయాలు కాని ఎక్కువ. ఎంత మంచిగా ఉంటే అంత రేటు పలుకుతుంది. ఏమని మునుగుతలేను. దాన్ని ఎట్లా అంటే అట్లా ఏ బుద్ధి అవుతుంది కానీ నువ్వు చెప్పిన మాటకు పైసలు ఆయన తేడా కట్టి ఎత్తాడు అని చెయ్యి కూడా ఎత్తలేను దాని మీద. మంచి పని చేస్తాను. ఆయన నాకు నువ్వు ఉండగా ఎవరి మీద చెయ్యెత్తనే, ఎవరి మీద మనసు పోతుంది. ఓ మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే మంచిగా ఉంటుంది కానీ. పెళ్లి చేసుకుంటే నన్ను ఏడికి పడతాడికి పోనిస్తావా? వ్యాపారం చేయనిస్తావా? ఇక పెళ్లి చేసుకున్నాక నాతోటే ఉండాలి కానీ ఆడికిడికి పోతా అంటే ఎట్లనే? నాకు బాగా అలవాటైంది. పైసలు లేకపోతే నేను బతక. ఆడికిడికి పోతేనే 4 పైసలు 4 రాళ్ళు వెనకేసుకోవచ్చు. వెనకేసుకొని ఏం చెప్తావే? గిట్లనే ఎంజాయ్ చేసొత్తా. ఆడికిడికి పోయి నా ఇష్టం ఉన్న ఖర్చు పెట్టుకొచ్చుకుంటా. ఆనే నాకు ఇంట్లో పెద్ద ఫోన్ దొరికిందే. నీ ఇంటికాడ పెద్ద ఫోన్ ఎడపాడైంది? చిన్నదిగా డబ్బా ఫోను. అదే మరి అది ఊళ్ళదో ఏమో, పెద్ద ఫోన్ కొత్తగా ఉన్నది. ఐఫోన్ అయింది కొంపదీసి? కాదు ఐఫోన్ అయితే దాని మీద యాపిల్ బొమ్మ ఉంటుందే. లేదు, ఏదో డకోటా ఫోన్ అయి ఉంటుంది. గది కూడా నీకు తెచ్చిద్దామనుకున్నా కానీ అది ఎంతో తినా అత్తలేదే. అంటే వెళ్తురే అత్తలేదు. పాడైందో మన్నో ఇంకా పోరిగిట్ట తెచ్చుకున్నదేమో నా పెళ్ళాం. ఇక పాడైన ఫోన్ నాకెందుకు?
ఆయన అది లాకేసి ఉంటే దాన్ని ఏం చేయరాదు. ఏమన్నా చేస్తే మొత్తం ఫోను పోయేటట్టే పెట్టుకుంటాను ఇవాళ రేపు. ఫోన్లు కూడా కొట్టేయత్తలేదు. ఏ నీ ఫోన్ల సంగతి నాకేమెరకని అప్పుడే కడవారేసి వచ్చిన. ఈ మధ్య ఏమైతుందో గాని అంతా తిప్పినట్టు అవుతుంది నాకు. కళ్ళు ఎక్క తక్క తాగితే గట్లనే ఉంటుంది. కళ్ళు కాదు పాడు కాదు. మొన్న అక్కడికి పోయినప్పుడు అంతా మత్తు తీసుకుంటాను వాళ్ళు. నాకింత ఈమని పొడి తెచ్చుకున్నా, రోజు ఇంత వెళ్తాను. మరి దానికి కూడా గట్లే అవుతుంది కదా నే మత్తు. ఇంకా నాకు కొనుక్కరా రాదు. బంగారు చేయి తెచ్చింది ఎందుకే, అది అమ్మి కొనుక్కో. అది ఏ పాటి రోజులు రాదు. ఏడికి పడితే ఆడికి పోతావు, పైసలు మంచిగానే జమ చేస్తావు. మళ్ళీ నన్ను కొనమంటవేమే. నాకు ఇంత పొడి ఎప్పుడన్నా పెట్టే అంటే పెట్టది. నువ్వు ఆగు. ఆ పొడిలా ఏమన్నా పాడైందా మరి? అది పీల్చినప్పటి నుంచి అంత ఎట్లా అవుతుంది. అంతకుముందు కాకపోనా? అంతకుముందు ఎన్నిసార్లు పీల్చినా నాకేం కాలే. ఇంట్లోనేమో పాడైంది. అది పీల్చినప్పటి సంది నాకు అంతా తిప్పినట్టు అవుతుంది. ఏం పుడుతుందో ఏమో. అది అవతల వారేకపోయినవే, ఇంకోటి కొనుకొచ్చుకో. ఏ అంత పైసలు పెట్టి కొంటాం, పారే ధైర్యం అవుతుందా? మరి సావు కట్టే ఇరుగద్దు, పాము సావద్దంటే గిట్లనే ఉంటుంది. దీనికి ఫోన్ల మీద లేదు, సోకుల మీద లేదు, బంగారం మీదనే బాగున్నది అనుకున్నా. సార్ బంగారం ఒకటి కావాలి కదా, అమ్ముతే పైసలు వస్తాయి. నా పైసలతోటికి పొడి కొనుకొచ్చుకుంటా. ఇదేనా వేయగాని ఎంజాయ్మెంట్. ఇంకా అంతే. ఫోన్ ఇక్కడ పడేసి వెళ్ళిపోయాడు. ఇంకా నయం, వీరు ఫోన్ చేయలేదు. ఇన్ని మెసేజ్లు చేశాడా? పడుకున్నావా మేకు? పడుకోకపోతే ఫోన్ చెయ్యు. నిన్న రాత్రి 3ంటికి పెట్టాడు. నేను అదే టైంకి పడుకున్నట్టున్నాను. మళ్ళీ ఈరోజు ప్రొద్దున మెసేజ్ చేశాడు. ఎక్కడున్నా మేకు, ఇంటికి తాళం వేసింది. అంతేనా? ఊరికి వెళ్తున్నానని ఒక్క మెసేజ్ పెట్టలేదు ఎందుకు? ఒక్కసారి ఫోన్ చేసి అడుగుతాను ఎక్కడికి వెళ్ళావని. మొన్న కూడా చెప్తున్నాడంట ఎవరికి చెప్పొద్దని. అంటే నాకు తెలియకూడదనా? హలో హలో మేఘు, ఏమైంది మేఘు? అసలు ఫోనే చేయట్లేదు. వీరు, ఎలా ఉన్నావు? జ్వరం తగ్గిందా? టాబ్లెట్స్ వేసుకున్నావా? వీరు ఎక్కడున్నావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఒక పని మీద బయటకు వచ్చాను. నేను మళ్ళీ కాల్ చేస్తాను. వీరు ఎప్పుడు వస్తావు? తెలీదు మేఘు, నువ్వైతే టాబ్లెట్స్ వేసుకొని పడుకో. అనితక్క దగ్గరే ఉండు. బాయ్, నాకు టైం లేదు. వీరు, వీరు, నాతో మాట్లాడడానికి నీకు టైం లేదా? వెళ్ళిపోయావా? ఎక్కడికో కనీసం చెప్పట్లేదు ఎందుకు? నా పరిస్థితి ఏంటి ఇప్పుడు? నన్ను ఒంటరి దాన్ని చేశాడు దేవుడు. నాకు ఈ ఫోన్ వద్దు, ఏమొద్దు. అమ్మ నాన్నతో వెళ్ళిపోతాను. వాళ్ళకి కూడా భారం కాలేను. చచ్చిపోతాను. అదొక్కటే నాకు మార్గం. అమ్మా నాన్న, మిమ్మల్ని ఒక్కసారి చూస్తాను. చూసి నేను నా దారిలో వెళ్ళిపోతాను. నేను ఇంకా ఎవరికి భారం కాలేను. నా దారి నేను చూసుకుంటాను. అనితక్క, చచ్చిపోయి నీ కడుపులో పడతాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం అనితక్క. నిన్నటి నుంచి మేఘనా మేఘనా అని గలవరిచ్చినావు కదరా. ఫోన్లు ఇంకోసేపు మాట్లాడితేమో పిచ్చారా నీకేమన్నా? నేను ఎక్కడికి వచ్చినా ఎందుకు వచ్చినా అని ఫోన్లో మాట్లాడితే ఇంకేమన్నా ఉన్నదా? అయినా ఇప్పుడు మాట్లాడే అంత టైం లేదురా. డాడీని కలవకపోతే మమ్మీ మళ్ళా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది నేను ఎందుకు వచ్చానని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. డాడ్ ఉన్నారా? ఉన్నారు సార్. మీటింగ్లో అయితే లేరు కదా? లేరు, ఇందాకే అయిపోయింది సార్. ఓకే. సార్ ఎంత మంచోడు, రానే రాడు. ఎంత మంచిగా మాట్లాడుతాడో అందరితోని. సార్ ఎప్పుడు వస్తాడో ఏమో ఆఫీస్కి. ఆఫీస్లో అందరం హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. హో, ఎవరి బాధలు వాళ్ళవి. ఇంత పెద్ద ఆఫీస్ని విడిచిపెట్టి ఎక్కడెక్కడో తిరుగుతాడంట. ధీరు, మై బాయ్. డాడ్, ఏంట్రా
ఎంత షాక్ ఇచ్చావు? ఒక్క మాట కూడా చెప్పలేదు. మమ్మీకి చెప్తావు కానీ నాకు చెప్పవా? లేదు డాడీ, మమ్మీ ఇక్కడే ఉందా? లేదు నాన్న, ఇక్కడే ఎందుకుంటుంది? మమ్మీకి చెప్పలేదు డాడీ, మీకోసమే వచ్చాను. ఈ డాడీని చూడాలనిపించిందారా? నేనే నీ దగ్గరకు వద్దామనుకున్నాను. చాలా మిస్ అవుతున్నాను రా నిన్ను. సారీ డాడీ. మున్నా, కమ్. హాయ్ అంకుల్. హాయ్. ఏమైంది మా వాడికి? డాడీ, నేను ఇలా వచ్చిన విషయం ఎవరికి చెప్పొద్దు. ఏదైనా మాస్క్ వేసుకొని వస్తే సరిపోతుండే. ఎందుకు ఇట్లా వచ్చినావురా? అందరికీ తెలిసిపోతుంది కదా నువ్వు వచ్చావని. మమ్మీ. మమ్మీకి కూడా తెలుస్తుంది. సరే, వచ్చాను కానీ ఎందుకు వచ్చానో చెప్పొద్దు డాడీ, ప్లీజ్. నీ మాట నేను ఎప్పుడు కాదన్నానురా. ఏది చెప్తే అదేరా. నువ్వు నా ఒక్కగానొక్క కొడుకువి. చిన్నప్పటి నుంచి ఎంత ముద్దుగా పెంచుకున్నానురా. ఇలా ఎక్కడో డాడీకి దూరంగా వెళ్ళి బ్రతుకుతున్నావు. సరే, తిన్నావారా? లంచ్ అరేంజ్ చేపిస్తాను. వద్దు డాడీ, నార్మల్గా బయట తినేసి వెళ్ళిపోతాం. అమ్మకి తెలుస్తుంది. ఏంట్రా నువ్వు అమ్మ అమ్మ అని? తిండి కూడా సరిగా తినిపించుకోనివ్వవా? నా కొడుకువిరా నువ్వు. డాడీ, ముందు మీరు కూర్చోండి. ఇది మీ పర్సనల్ రూమ్ కదా, ఇక్కడ ఏది కూడా రికార్డింగ్ కాదు కదా. భయపడకురా, ఇది నా రూమే. అయినా మన ఆఫీస్లో నీకేం జరుగుతుందిరా? ఎందుకంతగా భయపడుతున్నావు? మున్నా, ఏమైంది వీడికి? వాడు భయపడేది వాడి కోసం కాదు అంకుల్, మరి నా ప్రాణం కోసం. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? డాడీ, స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నాను. ఓ అమ్మో, ఇది తెలిస్తే అంకుల్ రియాక్షన్ ఎట్లుంటుందో. అంకుల్ మంచోడే కానీ మరీ పెళ్ళైన అమ్మాయిని ప్రేమిస్తా అంటే ఏమంటాడో ఏమో. అంత పల్లెటూరు అమ్మాయి. దేవుడా ప్లీజ్, అంకుల్ ఒప్పుకునేటట్టు చూడు, లేకపోతే వీడు పిచ్చోడవుతాడు, ఏ సపోర్ట్ లేకుండా ఉంటాడు. ఆ మేఘన కూడా అన్యాయం అయిపోతుంది. వీడేమన్నా చేసుకుంటే నేను తట్టుకోలేను. ఎవరినైనా ప్రేమించావా? డాడీ, మమ్మీ నువ్వు ఒకటి కాదు కదా, నేను నిన్ను నమ్మొచ్చా? ఇప్పటికిప్పుడే నీకోసం చచ్చిపోమంటావా చెప్పు. పైనుంచి దూకి చచ్చిపోతాను. అంతేకాని నా కొడుకు మనసును అర్థం చేసుకొని కఠినాత్ముని కాదురా నేను. మీ అమ్మలా కాదు. నీకు తెలీదా నా గురించి? నన్నే అనుమానిస్తున్నావారా? ఇప్పటిదాకా నా కొడుక్కి నా మీద ప్రేమ ఉందనుకున్నాను. ఇదే నారా నువ్వు నన్ను నమ్మింది? మమ్మీ పిచ్చిది డాడీ, తనకి నేను బాగుంటే చాలు. నా సంతోషాలు ఇష్టాలు ఏంటో అస్సలు అర్థం చేసుకోదు. నేనున్నాను కదరా, చెప్పు ఏంటి? నువ్వు చెప్పేది కరెక్టే డాడీ, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. చాలా సంతోషం రా. నీకంటూ ఒకరు, నిన్ను ఇష్టపడి ప్రేమించి చూసుకునే వాళ్ళు ఒకరుంటే చాలరా. హ్యాపీగా కన్నుమూస్తాను. అయినా నేను ప్రేమిస్తున్నానని మీకెలా తెలుసు? ప్రేమలో ఉంటే ఎలా ఉంటుందో నాకు తెలుసురా. నేను నీ వయసు నుంచే ఇక్కడికి వచ్చాను. ఇష్టం లేని పెళ్ళి, పెద్దలకి తలంచి చేసుకున్న పెళ్ళి ఎంత ఇబ్బందిగా ఉంటుందో నాకు తెలుసు. నేను నీకు ఇంతకుముందే చెప్పాను కదరా, నువ్వెవరి గురించి ఆలోచించకు, మనసుకి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోమని. మరి మమ్మీతో వచ్చి ఎందుకు పెళ్లి చేసుకోమన్నావు? అప్పుడు నువ్వు ఆ దారిలో వెళ్ళట్లేదు అనిపించిందిరా. కనీసం ఏదో ఒక అమ్మాయిని ఇష్టపడితే పెళ్లి చేయవచ్చు అనుకున్నాను. ఎన్ని రోజులు రా ఇలా ఒంటరిగా ఉంటావు? కానీ నా ప్రేమ నీ ప్రేమ ఒకటి కాదు. ప్రేమలు వేరుంటాయిరా, అన్నీ ఒకటే. ప్రేమ అంటేనే స్వచ్ఛంగా ఉంటుంది. లేదు డాడీ, నా ప్రేమ చాలా గొప్పది. నేను నీలాగా తనని విడిచిపెట్టి ఇంకొకరిని పెళ్లి చేసుకోను. తననే పెళ్లి చేసుకో, నా ఫుల్ సపోర్ట్ నీకే. తను లేకపోతే నేను చచ్చిపోతాను డాడీ. అందరూ ఈ విషయమే కదరా చెప్తారు. నువ్వు డిఫరెంట్ అని ఎందుకు చెప్తున్నావు మరి? లేదు డాడీ, నాలోనే తనుంది, తనలోనే నేనున్నాను. మేమిద్దరం కాదు, ఒకటి. నా శరీరంలో నుంచి నా ప్రాణాన్ని అయితే తీసేయరు కదా. చాచా, నేనెందుకు అలా చేస్తాను? ఎప్పటి నుంచి, ఎన్నేళ్ల నుంచి ప్రేమిస్తున్నావురా? మా ప్రేమకి వయసు లేదు, కానీ చాలా లోతుంది. ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టమేనా? ప్రపోజ్ చేసావా? చెప్పాను కదా డాడీ, మేమిద్దరం ఒకటైపోయాం. పెళ్ళి
అని 2 అక్షరాలు లేవంతే. మా మధ్య దూరం లేదు. థ్యాంక్స్ బేటా. ఇన్నాళ్ళకు ఒక మంచి విషయం చెప్పావు. నిన్ను చూస్తేనే అర్థమవుతోందిరా. మొన్నొచ్చినప్పుడు కూడా ఈ విషయం మా దగ్గర దాచావు కదూ. నేను గమనించానురా నిన్ను. నువ్వు సంతోషంగా ఉంటే నాకు అంతకన్నా ఏం కావాలిరా. మరి నా కోడల్ని నాకు ఎప్పుడు చూపిస్తావు? డాడీ, అమ్మ గురించి భయమేస్తోంది. తనని ఏమైనా చేస్తుందని. తనకు అసలు ఇప్పుడు ఏం చెప్పొద్దు. నా కోడల్ని నేను కాపాడుకుంటాను. మీరైతే డిసైడ్ అయ్యారు కదా. మేము ఒకరిని విడిచి ఒకరం ఉండలేం డాడీ. నాకు తను కావాలి. ఇప్పుడే నాకు కావాలి తను. తనని నేను కష్టాల్లో పడేసి వచ్చాను డాడీ. తనకి నేను ఏ సపోర్ట్ ఇవ్వలేకపోతున్నాను. థ్యాంక్ గాడ్ అంకులైనా అర్థం చేసుకున్నాడు వీణ్ణి. ఎందుకో భారం మొత్తం దిగిపోయినట్టు అనిపిస్తుంది నాకే. మమ్మీ గురించి చాలా భయం వేస్తోంది డాడీ. తనని ఏమైనా చేస్తుందని. ధీరు, ఏడుస్తున్నావు బేటా? ఈ డాడీ ఉండగా నా ధీరు కళ్ళలో నీళ్ళ. వద్దు, ఏడవద్దు. నేనున్నానుగా. నా కోడల మీద చిన్న గీత కూడా పడనివ్వను. ముందు మీ ఇద్దరికి రిజిస్టర్ మ్యారేజ్ చేపిస్తాను. డాడీ, అవునరా. ఎవరికి తెలియకుండా లీగల్గా ఫస్ట్ మీ పెళ్లి జరిగిపోవాలి. నిజంగా చెప్తున్నారా? ఉమ్. అప్పుడే నా కొడుకు ధైర్యంగా ఉండగలుగుతాడు. ఎక్కడుంచావు నా కోడల్ని? సరే, చెప్పొద్దు. రిజిస్టర్ మ్యారేజ్ చేసి మీ ఇద్దరిని సీక్రెట్గా ఒక ఇంట్లో ఉంచుతాను. వద్దు డాడీ, పెళ్ళైతే చేసుకుంటాం. కానీ నా భార్యని ఎవరి సంరక్షణలోనూ ఉంచలేను. నాకు నమ్మకం లేదు డాడీ. ముందు మమ్మీని ఒప్పించు, తర్వాతే నేను నా భార్య. అలాగే, నీ ఇష్టం. ముందు నువ్వు ఏడు పాపు. ఏడవద్దు బేటా. ఈ తండ్రి మనసు తట్టుకోలేదు. ఇప్పటికే నువ్వు దూరంగా ఉన్నావని చాలా బాధతో ఉంటాను. ఈ గుండె ఎప్పుడు ఆగిపోతుందో తెలీదు. డాడీ, నువ్వు నా ముందు సంతోషంగా ఉంటేనేరా డాడీ గుండె బలంగా ఉంటుంది. నిన్ను రాకుమారుడిలా పెంచుకున్నాను. ఎంత కష్టంగా ఉంటుందో తెలుసారా? నువ్వు అక్కడెక్కడో ఎలా ఉన్నావో అని తలుచుకుంటేనే ఇప్పుడు నా కోడలికి కూడా అదే పరిస్థితి. మీ మమ్మీ గురించి ఆలోచించకురా. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నాకే చూడాలనిపించి రమ్మన్నానని చెప్తాను. నేనే మంచిలో చూసుకొని అక్కడికి వస్తాను. ఇద్దరికి రిజిస్టర్ మ్యారేజ్ చేపిస్తాను. థ్యాంక్స్ అంకుల్. మొన్న నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి. నా కొడుక్కి ఎవరూ లేరనుకుంటాడు. ఈ తండ్రి ఉన్నాడని ఎప్పుడూ చెప్పలేదమ్మున్నా. మీరు ఒప్పుకోకపోతే వాడు ఏమైపోయేవాడు అంకుల్. చాలా భయమేసింది. పిచ్చోడైపోతున్నాడు. వాడు తలుచుకుంటే 100 మంది అమ్మాయిల్ని వెంట తిప్పించుకోగలడు. వాడు ప్రేమిస్తున్న అమ్మాయిని దక్కించుకోలేడా? ధీరు, ఆల్ ది బెస్ట్ బేటా. నా కోడల్ని నేనే అక్కడికి వచ్చి స్వయంగా చూస్తాను. రిజిస్టర్ మ్యారేజ్ చేయించి ఆశీర్వదించి వెళ్తాను. తర్వాత మీ అమ్మని ఏం చేయాలో అదే చేస్తాను. ఇప్పటికైనా నా కొడుకు కోడలతో సంతోషంగా ఉంటాను. మనవాడినో మనవరాల్లో ఎత్తుకొని ఈ శేష జీవితం గడిపేస్తాను. హాయిగా కన్నుమూస్తాను. థ్యాంక్ యూ డాడీ. నేను ఒప్పుకుంటానని నీకు తెలిసే కదరా వచ్చావు. ఐ లవ్ యూ డాడీ. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మిమ్మల్ని నా దగ్గరికి తెచ్చుకుంటాను. మున్నా, నువ్వు వచ్చేస్తావుగా వీడితో పాటు? వచ్చేస్తాను అంకుల్. వాడెక్కడుంటే నేను అక్కడే. పిఏ. నువ్వు ఉన్నావనే ధైర్యం నాకు. లేకపోతే నా కొడుకుని ఇలా విడిచిపెట్టి ఉండగలగనా నేను? కనీసం కోడలి పేరైనా చెప్తావారా? చెప్పను. సరేలే. వీడు ఆ అమ్మాయికి పెళ్ళైందన్న విషయం చెప్పనే లేదు. చెప్తాడో చెప్పడో. తెలిస్తే అంకుల్ ఒప్పుకుంటాడో లేదో. చెప్పకపోతే ఏమవుతుంది? ఏం కాదు. అంకుల్, ఏంటి మున్నా? ఆ అమ్మాయిది చాలా పూర్ ఫ్యామిలీ. ఆస్తులు అంతస్తులు ఇలాంటివేమీ లేవు. మీరైతే ఒప్పుకున్నట్టే కదా? ఏంటి మున్నా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ప్రేమకి అవన్నీ ఉంటాయా? నా కొడుక్కి ఏం తక్కువైంది? ఆస్తులు అంతస్తుల గురించి ఎందుకు ఆలోచిస్తాను నేను? నేను మీ ఆంటీలా కాదు. అది పోయేటప్పుడు ఈ ఆస్తులన్నీ మీద పెట్టుకొని పోతుంది చూడు. నా కొడుకు రాజకుమారుడు.
రాకుమారిని ఇష్టపడి తీసుకొచ్చుకుంటున్నాడు. తానిక్కడ మహారాణి అవుతుంది. జీరో, ఒక్క విషయం రా, ఏంటి డాడీ? నా కోడల్ని బాగా చూసుకోరా. తనకి ఏ లోటు రానివ్వకు. మామయ్యకి నా గురించి తెలిసినా కూడా నన్ను పట్టించుకోవట్లేదు అనుకోవద్దు. నా కోడల్ని బాగా చూసుకో. తను నా ప్రేమ డాడీ. నా ప్రేమను నేను ఎలా చూసుకుంటానో నీకు తెలీదా? సరేరా, వెళ్ళిపోండి. మొన్న నా కొడుకు జాగ్రత్త. ఎక్కడ తింటారో తినేసి వెళ్ళండి. జీరో, డాడీ, ఫుడ్ని, హెల్త్ని, నిద్రని నెగ్లెక్ట్ చేస్తే బాగుండదు చెప్తున్నాను. ముందు హెల్త్ ఇంపార్టెంట్. కాదు, ముందు నా ప్రేమ, తర్వాతే అన్నీ. నీ ప్రేమ నీ దగ్గరే ఉంది కదరా. నీ ప్రేమతో పాటు నిన్ను జాగ్రత్తగా చూసుకో.